ఫ్రెండ్స్, రాష్ట్రమంతా షాక్. ఇప్పుడైన తర్వాత రాష్ట్రమంతా షాక్. తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో దొంగతనం వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. శ్రీవారి పరకామణిలో చేతివాటం వివరాలు చూస్తే, శ్రీవారి పరకామణిలో పొరుగు సేవల ఉద్యోగి చేతివాటం చూపించాడు. ట్రాలీలో బంగారు బిస్కెట్ను దాచి చోరీ చేస్తుండగా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులకు దొరికిపోయాడు. తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ విజయ్ కుమార్ ఆదివారం తెలిపిన వివరాల మేరకు తిరుపతిలోని కొర్లగుంట మారుతినగర్కు చెందిన వీలిశెట్టి పెంచలయ్య తిరుమలలోని యూనియన్ బ్యాంకు తరపున తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. పరకామణిలో నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తీసుకువెళ్లే పని చేస్తూ ఉంటాడు. శనివారం పరకామణి భవనంలోని మొదటి అంతస్తు నుంచి పై అంతస్తుకు ట్రాలీలో వస్తువులను తీసుకువెళ్లే సమయంలో బంగారు వస్తువులున్న ట్రే వద్దకు వెళ్ళాడు. అనుమానం వచ్చిన విజిలెన్స్ సిబ్బంది ట్రాలీని తనిఖీ చేయగా కన్నంలో దాచిన 100 గ్రాముల బిస్కెట్ను గుర్తించారు. సీసీ కెమెరాలు పరిశీలించి చోరీ అని నిర్ధారించుకున్న తర్వాత పోలీసులకు అప్పగించారు. పనిలో నిందితుడికి ఇంకా ఎవరైనా సహకరించారా లేదా నిజానికి ఎప్పటి నుంచి ఎలా దొంగతనాలకు పాల్పడుతున్నారనే కోణంలో ఇప్పుడు దర్యాప్తునైతే ముమ్మరం చేశారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ ఇది 100 గ్రాములు అయితే కనుక ఉందని చెప్తూ ఉన్నారు. ఇక అలాగే తిరుమల బాలాజీ నగర్లోని శ్రీ వినాయక స్వామి ఆలయంలో 2 హుండీలను దొండగులు చోరీ చేశారు. ఆలయాన్ని శనివారం రాత్రి మూసివేసిన అనంతరం స్థానికులు ఆదివారం ఉదయం తెరిచి చూడగా హుండీలు చోరీకి గురైనట్లు గుర్తించారు. వాటిని సమీపంలోని కమ్యూనిటీ భవనానికి తీసుకువెళ్లి కానుకలను దొంగిలించి తిరిగి హుండీలను అక్కడ వదిలేశారు. సమాచారం అందుకున్న తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు క్లూస్ టీంతో కలిసి ఆధారాలను సేకరించారు. సుమారు 50,000 వరకు నగదు పోయి ఉండవచ్చని అయితే అంచనా స్థానికులు తెలుపుతున్నారు.